గడ్డ పెరుగు. ఇలా చూస్తుంటే మీకు అర్థమవుతుందా? నిమ్మకాయ సోడా. ఓ ఆగు ఆగు ఆగు. ఇదిగోండి డ్రింక్ రెడీ అయిపోయింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అసలు ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. తినడానికైతే ఏమీ మనసు ఒప్పట్లేదు. కానీ అలా అని చెప్పి ఎండాకాలంలో మనం డైట్ అనేది సరిగ్గా తీసుకోలేదనుకోండి, అంటే హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే నీరసం వచ్చేస్తుంది. మెయిన్ వాటర్ అది సరిగ్గా తాగకపోతే డిహైడ్రేట్కి గురవుతాం కనుక మనము ఎప్పుడు కూడా ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో తీసుకుంటూ ఉంటే ఏంటంటే డిహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఎన్ని వాటర్ తాగినా, మామూలుగా మనం తాగే వాటర్ కంటే ఎండాకాలం ఇంకొద్దిగా ఎక్కువ తాగాలి. మనకి చెమట రూపంలో కొంత లవణాలు అవి వెళ్ళిపోతాయి అంటాయి కనుక మనం దాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజైతే నేను ఎన్ని డ్రింక్స్ చేస్తున్నా, 1 2 3 4 అనుకుంటున్నా. మొదలుపెట్టిన ఫ్లో లేకపోతే ఏమో తెలియదు. ఇప్పుడైతే 4 చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వస్తే కనుక టక్కన ఇచ్చేయచ్చు అనమాట. అందులో మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, మీరు వేరే పద్ధతిలో చేస్తుండొచ్చు, లేదంటే సేమ్ కూడా చేస్తుండొచ్చు. కాకపోతే నేను ఒకసారి అలా గుర్తు చేద్దామని చేస్తున్నాను. ఇంకొకటి అండి, ఈ వీడియో ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో ఆయాసం బాగా వస్తుంది సునీత గారు అని చెప్పి చాలా, అంటే మనని ఫాలో అయ్యే వాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూ చాలా టెన్షన్ తోటి మెసేజ్లు పెడుతున్నారు, ఆరోగ్యం జాగ్రత్త అండి అని. అయితే అన్ని టెస్టులు చేయించానండి రీసెంట్గానే. ఏమీ ప్రాబ్లం అయితే లేదు. నాకు థైరాయిడ్ ఉంది కదండి, దాని తోడు బీపీ కూడా ఉంది. దాని మూలంగా ఏంటంటే బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండటం మూలంగా మేబీ ఆయాసం వస్తుండొచ్చు. ఇంకా ఇప్పుడైతే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు మొదలు పెట్టాను కనుక నెమ్మదిగా ఒక 2 monthsలో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొద్దిపాటి ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నానండి. కాకపోతే ఏదైనా మనకి ఇమీడియట్గా రిజల్ట్ రాదు కనుక కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద అంటే చాలామంది ఏంటంటే ఇంట్లో మన పిల్లలకి ఎట్లా అయితే ఏదైనా అయితే టెన్షన్ పడతారో ఆ టైప్లో మెసేజ్ పెడుతున్నారు. అందుకని ముందుగా అది చెప్దామని డిసైడ్ అయ్యాను. మొట్టమొదటిగా అండి, అసలు మనకి ఎండాకాలం అంటే గుర్తొచ్చేది ముందుగా మజ్జిగ, కమ్మటి మజ్జిగ. అయితే ఈ మజ్జిగ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ లాగా కూడా తాగొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది. దానికోసం ఒక మనిషికి ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, ఘాటు తక్కువ తినే వాళ్ళకైతే ఇందులో సగం కూడా సరిపోతుందండి. అంటే ఒక 1/2 ఇంచు అల్లం, అంతే, 1/2 ఇంచు కూడా అంతే, 1/2 ఇంచు అల్లము ఒక మనిషికి. అదే అందరికీ ఒకసారి చేసుకునే ఒక 5-6 రెబ్బలు కరివేపాకు. ఇది మనకి ట్రెడిషనల్గా చేసే మజ్జిగ అనమాట. ఇదిగోండి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఇది అయిపోయింది. కరివేపాకు, జీలకర్ర, కరివేపాకు ఎండబెట్టేసుకుని జీలకర్ర వేయించి కలిపి పొడి కొట్టుకున్న పౌడర్ అనమాట ఇది ములగాకు జీలకర్ర పౌడరు. ఇది ఎప్పుడు ఉంటుంది, మార్నింగ్ డీటాక్స్ డ్రింక్గా కూడా తాగొచ్చు అనమాట. అప్పటికప్పుడు మనం రోజు ఇవన్నీ చేయలేము అనుకుంటే అప్పటికప్పుడు కొంచెం అది వేసుకోవడం, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవడం, ఒక మజ్జిగ కొంచెం ఒక బౌల్ పెరుగు వేసుకుని గిల్ల కొట్టుకుని తాగేయచ్చు అనమాట. దానిలోకే 1 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము మజ్జిగ చేసుకుంటున్నాం కనుక దీన్ని కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ముందు ఒకసారి తిప్పుకుంటే ఏంటంటే ఇది మంచిగా నలుగుతుందండి. తరకలు లేకుండా ఉంటుంది. అంటే మనం ఒక్కళ్ళకి చేసుకునే కంటే ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేస్తామనుకోండి ఇది ప్రాపర్గా గ్రైండ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేనైతే ఒక్కదానికే చేస్తున్నాను కనుక అది ముందేమీ వేయట్లేదు. గడ్డ పెరుగు ఒక గరిటె వేసేసి, మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే ఒక 2 ఆకులు వేయండి. నాకు ఇష్టం ఉండదు కనుక నేను వేయట్లేదు. మిక్సీలో అలా బర్రను ఒక తిప్పాలి.
దీనిలోకి ఒక నిమ్మ చెక్క పిండుకోవచ్చండి. మార్నింగ్ తీసుకునే డ్రింక్లో నిమ్మరసం ఉంటే మనకి ఆ డేకి సరిపడినంత వైటమిన్ సి అనేది వస్తుంది. మనకి స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి కానీ, లేదు అంటే మనం తొందరగా రోగాల బారిన పడకుండా ఉండడానికి కానీ వైటమిన్ సి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో నేను ఉప్పు వేయలేదు, బీపీ ఎక్కువ ఉందని చెప్పి నేను వేసుకోవట్లేదు, మీరు వేసుకోండి. ఇందులోకి కొద్దిగా చియా సీడ్స్ వేసుకోండి. ఇది మార్నింగ్ డీటాక్స్ డ్రింక్గా కూడా తాగొచ్చని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చియా సీడ్స్ ఆప్షనల్ అండి, లేదు అంటే నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఈ చియా సీడ్స్ వేసి మనం చక్కగా మజ్జిగ పలుచగా తాగితే చాలా మంచిదండి. కొంచెం వేసాను నేను, మిగిలింది వాటర్ కలుపుతాను. డ్రింక్ నెంబర్ 1 రెడీ అయిపోయిందండి. ఈ చియా సీడ్స్ అనేవి అప్పటికప్పుడు వేసుకుని చక్కగా తాగితే ఏంటంటే క్రంచీగా తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉప్పు నార్మల్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తమ్నేల్కి ఫోటో కావాలి కనుక నేను ఇప్పుడైతే తాగట్లేదు. నెక్స్ట్ మనం పుదీనాతోటి డ్రింక్ చేసుకుంటున్నామండి. దీనికి మంచిగా ఒక 2 రెబ్బలు పుదీనా, ఒక 2-3 ఐస్ క్యూబ్స్. పుదీనా డైరెక్ట్గా కొట్టద్దు, అంటే మిక్సీలో వేసినా డైరెక్ట్గా దంచినా కానీ డైరెక్ట్గా క్రష్ చేయొద్దు, కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా అంతేనండి, జస్ట్ కచ్చా పచ్చగా దంచేసామా. ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా ఇందులో, అది వేసేసామా. జస్ట్ ఒక పించ్ సాల్ట్. అలాగే సమ్మర్ 2 రోజులు నాకు అలవాటు అండి ఇది పంచదార పొడి కొట్టి పెట్టుకోవడం. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా గబాలన మనం ఆ పంచదార కరిగేదాకా వెయిట్ చేసే పని లేకుండా కొంచెంగా గబాలన అలా వేసేసి టక్కన మనం డ్రింక్ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. పంచదార అనేది మనం టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలి. దీనిలోకి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్న సోడా, ఏ కంపెనీదైనా పర్లేదండి, సోడా యాడ్ చేసుకోవాలి. అది అలా పోసేటప్పుడే మనకి చాలా మంచిగా ఫీల్ వస్తుందండి. పుదీనాని ఇంకొంచెం బాగా క్రష్ చేయాలి. డ్రింక్ మా దేవు ఇంకా బాగా చేస్తాడు నాకంటే. ఇంకంతేనండి, మనం పైనుంచి కొంచెం అలా ఒక పుదీనా ఆకేసి చక్కగా అలా చల్లగా సర్వ్ చేయడమే ఆలస్యం. చూసారా, 2 డ్రింకులు 5 నిమిషాలు కూడా పట్టలేదు, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను చూపించబోయేది పసిపిల్లల దగ్గర నుంచి, నెలల పిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా తాగొచ్చు అనమాట. చాలా 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 హెల్దీ డ్రింక్. సమ్మర్లో మనకు ఒక అద్భుతమైన వరం అని చెప్పచ్చు. ఇదిగోండి, ఇలా చూస్తుంటే మీకు అర్థమవుతుందా ఇదేంటనేది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఈ మధ్య కాలంలో మరి అందరూ ఫాలో అవుతున్నారో లేదో నాకైతే తెలీదు. తెలుస్తుందా? ఇవి ఎండు ఖర్జూరం అనమాట. ఇవి నా ఎప్పటివో పాతవి అయిపోయినాయి. ఇదిగోండి ఎండు ఖర్జూరం. ఒక మనిషికి, మనకి పెద్దవాళ్ళకైతే 2 కావాలండి. చిన్నపిల్లలకైతే కనుక 1 సరిపోతుంది. 2 వేసినా నష్టం ఏం లేదు. కొంచెం వీటిని దేనితోటన్నా కొడితే కనుక చక్కగా మనకి గింజ అనేది బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం నైట్ టైం పిల్లలకైతే కనుక, పిల్లలకి పెద్దవాళ్ళకని ఏం లేదండి, మనం మార్నింగ్ తాగాలంటే నైట్ టైం నానబెట్టుకోవాలి. అదే ఈవినింగ్ తాగాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళలో 2 ఖర్జూరాలు వేసి నానబెట్టేసుకుంటే మనకి దానిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా చక్కగా ఇట్లా దిగిపోతుందండి. చూసారా అసలు డ్రింక్ కలర్ ఎట్లా వచ్చిందో, బ్రహ్మాండంగా న్యాచురల్గా మనకి కూల్ డ్రింక్ కలర్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ స్వీట్నర్స్ అండి. మనము ఈ ఖర్జూర పౌడర్ కొట్టుకుని ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే గబాలన ఏదన్నా స్వీట్స్లో కానీ దేనిలోకి వేసుకోవాలన్నా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా రెడీ అయినాయి కదా, ఇప్పుడు మనకి మిగిలిపోతాయి కదా, ఇవి తీయాల్సిన పని ఏం లేదు. అంత స్వీట్ ఉండదు కానీ పడేయడం ఎందుకు అని చెప్పి నవిలి తినేసేయచ్చు. వద్దు అంటే పడేసేయండి. లేదు అంటే ఆ రోజు ఏదైనా మీరు జ్యూసులు చేసుకుంటుంటే అందులో కూడా వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కనుక హ్యాపీగా తినొచ్చు. మా పిల్లలకైతే అండి ఎండాకాలం, దేవు సెప్టెంబర్లో పుట్టాడు. సో నెక్స్ట్ వచ్చే ఎండాకాలం అంటే చిన్నపిల్లలప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి కూడా రోజు నానబెట్టి చక్కగా తాగిచ్చేవాళ్ళు అనమాట. సీసాల పోసి మరి తాగిచ్చేవాళ్ళం.
ఇప్పుడు ఏంటంటే దీనిలోకి ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం మనం ముందుగానే నానబెట్టుకున్న ఇవి సబ్జా గింజలండి, కొంచెం ఒక పావు స్పూన్ వేసుకుని చక్కగా కలిపేసుకుని తాగితే డబుల్ బెనిఫిట్ అనమాట, సుగంధి డ్రింక్ లాగా. ఇంక ఇందులో ఏమి స్వీట్నర్ కానీ ఏమి యాడ్ చేయవసరం లేదండి, చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది అంటే మనకి టేస్ట్ వైజ్ చూడకండి, ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పలేము కానీ హెల్త్కి అయితే అద్భుతంగా పనిచేస్తుంది, అది మాత్రం 100% గ్యారంటీ. ఇందులో మనకి బాడీని కూల్గా ఉంచడమే కాదండి, ఖర్జూర పండు అనేది మనకి ఎముకలకి దృఢత్వాన్ని ఇస్తుంది, చాలా మంచిదన్నమాట. మా సంజు నేషనల్ ప్లేయర్ అనేది అందరికీ తెలుసు కదండి. పాప మేము నార్త్లో ఉన్నప్పుడు వాళ్ళ కోచ్ చెప్పేవారు అనమాట, ఏమని మనకి ఎండు ఖర్జూరమే, మామూలుగా మనం డేట్స్ అంటే ఏంటంటే పండు తింటాం కదా, అలా వద్దనేవారు. ఈ ఖర్జూరం పండుని నానబెట్టమనేవారు, ఇట్లా పాలల్లో నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయమనేవారు, బయట పెడితే ఇరిగిపోయినట్టు అవుతాయి అని చెప్పి ఫ్రిడ్జ్లోనే పెట్టేసేవాళ్ళం. నానబెట్టి నైట్ నానబెట్టి పెట్టి మార్నింగ్ తినేసి ఆ పాలు కూడా తాగాలన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది. పెట్టమని చెప్పేవారు, నేను సంజనాకి చిన్నప్పుడు పెట్టేదాన్ని అనమాట. సో మన 3 డ్రింక్లు రెడీ అయిపోయినాయి కదండి. 4వ డ్రింక్ మన ఆల్ టైమ్ ఫేవరెట్, ఎప్పటికీ మర్చిపోలేమో, మనందరికీ చాలా చాలా ఇష్టమైన డ్రింక్ నిమ్మకాయ సోడా. ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అండి. దీనికి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్రెజెంట్ నా దగ్గర లేదు కానీ ఇంట్లో చేసుకోవచ్చు అండి. నేను నెక్స్ట్ టైం షార్ట్స్ అయినా అప్లోడ్ చేస్తాను నేను చేస్తే కనుక. షికంజీ మసాలా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి పంచదార పౌడర్ చెప్పాను కదండి, చక్కగా రెడీగా ఉంచుకుంటే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరీ హెల్త్ కాన్షియస్ అనుకుంటే కనుక పంచదార బదులు చక్కగా తేనె వాడుకోండి. ఇప్పుడు నేనైతే పంచదార వేస్తున్నాను, కానీ నేను చేసుకుని తాగేటప్పుడు ఎప్పుడు తేనె వాడతానండి. ఇంకా అంతే. నిమ్మకాయ సోడా ఇది ముందు కొంచెం కలుపుకుంటే మనం సోడా వేసినాక తిప్పితే గ్యాస్ అంతా పోతుంది కదా. ఆగు 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 ఆగు. నాకు భలే సరదా అండి ఇట్లాంటి ఆటలు ఆడుకోవడం. నేను మాత్రం ఎప్పటికీ కొన్నిసార్లు మా అత్తయ్య అంటారు, నువ్వే చిన్నపిల్లవి అయిపోతావు అమ్మాయి అని చెప్పి. ఇట్లాంటి పనులు చేసేటప్పుడు మా అత్తయ్య ఎప్పుడు నవ్వుతారనమాట. నేను యాక్చువల్గా అప్పుడు కలిపామా నిమిషం క్షణం కూడా లేట్ చేయకుండా తాగేస్తాను అనమాట, గ్యాస్ పోకుండా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తమ్ముని ఫోటోలు తీయాలి కదా అని చెప్పి అలా దానికే చూస్తూ ఊరుకున్నా. అన్నీ నేను తాగేస్తాను అనుకోకండి, ఒకటి నేను తాగుతా. నేను ఏది తాగుతానో చెప్పుకోండి. ఇదిగోండి డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీనే కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సోడా తాగొచ్చా తాగకూడదా అంటే తాగొచ్చండి. అంటే రెగ్యులర్గా ఏం తాగం కదా మనం, అప్పుడప్పుడు కనుక తాగొచ్చు. సోడా వద్దు అనుకుంటే కనుక మీరు సింపుల్గా నార్మల్ వాటర్లో ఇలాగే చేసుకోవచ్చు. ఏమీ టేస్ట్లో తగ్గేదేమి ఉండదు, కాకపోతే సోడా వేయడం వల్ల ఎన్హాన్స్ అవుతుంది అంతే. చూసారా చిటికెల్లో చేసేసాం కదా 4 డ్రింక్స్. ఎంతమంది ఇంటికి వచ్చినా చక్క చేసేసుకోవచ్చు అండి. జస్ట్ ఏంటంటే చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉండాలి, లేదంటే చల్లటి సోడా మనకి రెడీగా ఉండాలి, అంతే సంగతిలో. మరి మీకేమనిపించిందండి? మీలో ఎంతమంది చిన్నపిల్లలకి ఈ ఎండు ఖర్జూరం నీళ్లు తాగించారు, అలాగే మీ ఇంట్లో తాగే అలవాటు ఉందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.